Very good afternoon to everyone. Thank you all for joining for today's webinar. ఈరోజు డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్. సో కామన్గా చాలామంది చిన్నపిల్లల్లో ఇది చూస్తుంటాం. సో హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేటివి రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10-20% ఆఫ్ ద పేషెంట్స్లో ఉంటాయి. అందులో 1-2% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పెర్తిస్ డిసీజ్ కానీ, స్కిఫీ కానీ, డిడిహెచ్ కానీ, ఈ మూడు మెయిన్. సో ఈ మూడిట్లో బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. సో పెర్తిస్ డిసీజ్ అంటే మనకు యూజువల్గా 8-10 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో చూస్తుంటాము. స్కిఫీ అయితే 14-16 ఇయర్స్. డిడిహెచ్ అయితే మరీ చిన్న పిల్లల్లో లెస్ దాన్ 2 ఇయర్స్లో చూస్తుంటాం. డిడిహెచ్ అంటే మనకు డెవలప్మెంటల్ డిస్ప్లేషియా, అంటే డెవలప్మెంట్ అనేది జరగదు. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే నార్మల్గా ఈ బాల్ అనేది సాకెట్లో ఉండాలి. ఈ సాకెట్లో ఉండి రౌండ్గా ఉండి మనకు ఫ్రీగా మూమెంట్ అవుతుంది. సో డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్లో ఈ సాకెట్ అనేది షాలో అయిపోతుంది, అంటే చిన్నగా అయిపోవడం. చిన్నగా అయిపోయి మనకు బాల్ అనేది స్లిప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్ అంటారు. సో యూజువల్గా మీరు ఈ మోడల్లో చూసినట్టయితే మనకు ఇది సాకెట్, దీని లోపల బాల్, ఇది బంతి ఫ్రీగా ఇలా తిరగాలి. ఈ డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్లో మెయిన్గా ఈ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ అనేది సాకెట్ లోపల ఉండకుండా చిన్నగా అయిపోయి డిస్లోకేట్ అవుతుంది, స్లిప్ అవుతుంటుంది. స్లిప్ అయిపోయి పేషెంట్స్కి ఇబ్బంది పెడుతుంది. అండ్ దీంట్లో మామూలుగా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే నార్మల్గా చూసిరు కదా, బాల్ డస్ నాట్ ఫిట్ ప్రాపర్లీ ఇన్ టు ద జాయింట్. హిప్ అన్స్టేబుల్గా ఉంటుంది, అంటే కంప్లీట్గా పక్కకు రావడం. అండ్ మనం చేయాల్సిన మెయిన్ పని ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో చాలామంది లేట్గా వస్తారు. మీరు ఈ మోడల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, నార్మల్ దాంట్లో లోపల ఉంది బాల్, ఇది బయటకు వచ్చింది. అండ్ జెనెటిక్స్ మోస్ట్లీ చాలామంది పేషెంట్స్కి ఇది జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. డిఫికల్ట్ డెలివరీ ఉండొచ్చు, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఈ డెవలప్మెంటల్ డిస్ప్లేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు చేసుకోవాల్సింది, ఒక లెగ్ షార్ట్గానే ఉంటుంది, ఒక లెగ్ పెద్దగా ఉంటుంది. అన్ఈవెన్ థైఫోల్డ్స్ అనేది ప్రామినెంట్గా ఉంటాయి. హిప్ జాయింట్ అనేది రొటేట్ కాదు, మనం స్నానం చేయించేటప్పుడు ఎస్పెషల్లీ చెక్ చేయొచ్చు. సౌండ్స్ వస్తుంటాయి, క్లిక్కింగ్ సౌండ్స్, అంటే పేషెంట్కి మనం హిప్ జాయింట్ జస్ట్ ఇట్లానే టక్ అని సౌండ్ వస్తుంది. అండ్ పేషెంట్ నార్మల్గా 2 ఇయర్స్కి వాక్ చేయాలి, ఆ డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి, వాక్ చేయరు. అండ్ నెక్స్ట్ స్క్రీనింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ బార్లో టెస్ట్, ఓటర్లోని టెస్ట్ ఉంటుంది. బార్లో టెస్ట్ అంటే మన హిప్ జాయింట్ లోపలికి వెళ్తుందా లేదా, ఓటర్లోనంటే డిస్లోకేట్ అవుతుందా లేదా, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్ చేసేది. సో డిడిహెచ్లో వాడే 2 టెస్టులు మెయిన్, బార్లో టెస్ట్, ఆర్టోలోని టెస్ట్ అని ఉంటుంది. రెండోది డౌట్ ఉందంటే ఇమీడియట్గా వితిన్ 6 months లోపల అయితే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయాలి. సో రేడియాలజిస్ట్ విల్ గివ్ వెదర్ డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్ ఉందా లేదా అని చెప్తారు. ఆఫ్టర్ 6 months అయితే ఎక్స్రేలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చాలామంది పేషెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేసి చాలా లేట్గా వస్తుంటారు మా దగ్గరికి. సో లెస్ దాన్ 6 months అయితే మనం బ్రేసెస్, పౌలిక్ హార్నెస్ అని బ్రేస్ ఇస్తాము. సో మనం హిప్స్ కరెక్ట్ పొజిషన్లో పెట్టి ఆ బ్రేస్ అప్లై చేస్తాం. వెరీ హై సక్సెస్ రేట్. బట్ పేషెంట్ని చాలా ఎర్లీగా లెస్ దాన్ 6 months లోపల తీసుకొని వస్తే కంపల్సరీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి సింపుల్గా హార్నెస్ ఇస్తే ఎక్సలెంట్గా రికవర్ అవుతుంది. 6 months నుంచి 18 months వస్తే ఏం చేయాలి? సో 6 months నుంచి 18 months వస్తే మనము క్లోజ్డ్ రిడక్షన్ అంటే ఏదైతే డిస్లోకేట్ అయిందో హెడ్, దాన్ని లోపల పెట్టేసి కొన్ని వైర్స్ పాస్ చేసి హిప్స్ పైకా వేస్తాం. హిప్స్ పైకా అంటే మనం ఒక పట్టి, సిమెంట్ పట్టి ఎట్లనో, సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ తప్పదు. సో పిల్లలకు సాయిలింగ్ కాకుండా, యూరిన్ పోకుండా దాన్ని కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. సో బట్ ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇంకా గ్రేటర్ దాన్ 18 months తర్వాత వస్తారు కొందరు, అంటే అప్పటికే డిలే అయిపోయి బాల్ బయటకు వచ్చేసేయడము. అప్పుడు మేము ఓపెన్ రిడక్షన్ సర్జరీ చేస్తుంటాం. ఓపెన్ రిడక్షన్ సర్జరీ అంటే కంప్లీట్‌గా హిప్ జాయింట్‌ని డిస్లోకేట్ చేసి దాన్ని కూర్చోబెట్టి, ఆర్ సమ్‌టైమ్స్ ఈవెన్ వి డు కరెక్టివ్ ఆస్టియోటమీ. ఆస్టియోటమీస్ అంటే కంప్లీట్‌గా బంతిని లోపల పెట్టేటట్టు పెల్విక్ ఆస్టియోటమీస్
ఆర్ ఫీమర్ ప్రాక్సిమల్ ఫీమర్ లాస్టియోటమీస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అవుట్‌కమ్స్ ఉంటాయి. చిన్న పిల్లల్లో వాళ్ళ నెగ్లెక్ట్ చేయడం ఏమాత్రం మనకు మంచిది కాదు. ఇవి లాంగ్ టర్మ్‌లో పేషెంట్స్‌కి లింపింగ్, బ్యాక్ పెయిన్ అండ్ షార్టనింగ్ చిన్నగా అవ్వడము అండ్ విపరీతమైన నొప్పి రాత్రిపూట నిద్రపోరు పిల్లలు. సో దానివల్ల చాలా ఇబ్బందవుతుంది. అండ్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి రెగ్యులర్‌గా మనం కంటుతా ఉంటారు. సో ఈ రోజుల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నో చైల్డ్ హ్యాస్ ఎనీ రైట్ టు లింప్. సో థాంక్స్ టు టెక్నాలజీ, థాంక్స్ టు రోబోటిక్స్, థాంక్స్ టు సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వేర్ వి కెన్ డయాగ్నోస్ థింగ్స్ విత్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్స్ తోటి. లెగ్ డిస్టర్బెన్స్, ఒక కాలు పెద్దగా ఉండడం, ఒక కాలు చిన్నగా ఉండడం. ఇంకా లేట్ అయ్యే కొద్దీ హిప్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. హిప్ ఆర్థరైటిస్ అంటే ఇంకా అప్పుడు మనము బ్రేసెస్ ఏసినా, పెల్విక్ హార్నెస్ ఏసినా పని చేయదు. ఆస్టియాటమీ చేసినా పని చేయదు. ఆర్ యూ డూ క్లోజ్డ్ రిడక్షన్ చేసి హిప్స్ పైకి ఏసినా పని చేయదు. దెన్ లేటర్ స్టేజ్‌లో ఎర్లీ అంటే వేరే 16, 18 ఇయర్స్‌కి వచ్చినప్పుడు వాళ్ళకు విపరీతమైన పెయిన్ వస్తుంది. అప్పుడు ఎర్లీ హిప్ రిప్లేస్‌మెంట్ చేయాలి. సో యూజువల్‌గా హిప్ రిప్లేస్‌మెంట్ మేము డిలే చేస్తా ఉంటాం 28 ఇయర్స్, 30 ఇయర్స్ వరకు. బట్ ఎర్లీ పేషెంట్స్‌కు నిజంగా పేషెంట్ మా మాట వింటున్నాడు, కరెక్ట్ మెయింటైన్ చేస్తుంటే వీ కెన్ డూ హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ. అండ్ ప్రివెన్షన్ ఈస్ ద మెయిన్ థింగ్. సో వీ షుడ్ అవాయిడ్ టైట్ స్వాడ్లింగ్, చాలా టైట్‌గా ఏస్తుంటారు. అటువంటివి ఏమాత్రం చేయకూడదు. ఎన్ష్యూర్ న్యూ బార్న్ హిప్ ఈజ్ ఆల్వేస్ స్క్రీన్డ్. మదర్ అనేది స్నానం చేసేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అంటే పాదాలు ఎట్లా ఉన్నాయి, నీ జాయింట్ ఎట్లా ఉంది, హిప్స్ ఎట్లా ఉన్నాయి, చేతులు ఎట్లా ఉన్నాయి చూస్తూ ఉంటారు. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ ప్రివెంట్స్ లాంగ్ టర్మ్ లైఫ్ టైమ్ డిజేబిలిటీ. సో చాలామంది పేషెంట్స్ ఇవి తెలియక పాపం అన్ఫార్చునేట్‌గా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు లేట్‌గా వస్తుంటారు మా దగ్గరికి. అండ్ అండ్ బిఫోర్ గోయింగ్ దట్ ఇన్ ద లేట్‌గా వచ్చిన పేషెంట్స్ ఏం చేయాలి? సో వెరీ లేట్‌గా వచ్చిన వాళ్ళు మా దగ్గరికి 18, 20 ఇయర్స్‌కి వచ్చిన వాళ్ళకు వి డూ హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ. సో డీడీఎస్‌లో మేము రెగ్యులర్‌గా చేసే సర్జరీ ఎస్‌రామ్ అనే ఇంప్లాంట్ ఉంటుంది. ఎస్‌రామ్ ఫ్రమ్ డిపిఓ జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఎక్సలెంట్ ఇంప్లాంట్ అన్నట్టు హిప్ రిప్లేస్‌మెంట్‌కి లేట్ స్టేజ్‌లో వస్తే. బికాస్ డిఫికల్ట్ ఉంటుంది. ఏ మాత్రం తేడా చేసినా అది డిస్‌లొకేట్ అవుతుంది. అండ్ రివిజన్ సర్జరీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్ అండ్ అలైన్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ DDH హిప్స్. Immediately we should consult orthopedic surgeons and we examine clinically, take X-rays if required. We go do Waterland test and Barlow test, and we come to one diagnosis after initial examination. Sometimes even we do CT scan and MRI. So don't neglect your kids if they are suffering with limping. నడవలేకపోతున్నాడు, కాల్ షార్ట్‌గా ఉంది, ఆర్ చర్మం ముడతలు పడి ఉంది, అన్‌ఈవెన్ స్కిన్ ఫోల్డ్స్ ఉన్నాయంటే ఇమ్మీడియేట్‌లీ యూ షుడ్ షో టు ఆర్థోపెడిక్ సర్జన్. సో ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ లైక్ cath lab, robotics, CT scan, MRI, and we are the top 3 robotic hospitals in Telangana. We all thank our patients for making this Onus Robotic Hospital the top 3 hospitals in Hyderabad in Telangana. Thank you. If you have any kinds of hip issues in your kids or adults or old age, we are the right destination for hip problems. Thank you for watching our webinar. And if any doubts are there, you can consult Dr. Balraj Naidu at Onus Robotic Hospitals. Thank you.